యామిని వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ కోసం ఉంగరాలు తీసుకుని వస్తూ ఉంటుంది. అలా యామిని వాళ్ళ అమ్మ ఉంగరాలు తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో కనకం అయితే ఆవిడ నడుస్తున్న మ్యాట్ని ఒక్కసారిగా లాగేస్తుంది. లాగేయటంతో అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ కింద పడిపోతుంది. ఇక దాంతో తన చేతిలో ఉన్న ఉంగరాల బాక్స్ కింద పడిపోతుంది. ఇక కనకం వెళ్ళి ఆమెని అడ్డుకున్నట్టు నటిస్తుంది. ఇక ఆమెను కాపాడి ఆ ఉంగరాల బాక్స్ దగ్గరకు వెళ్ళి ఆ బాక్స్ని తన కొంగులో పెట్టేసుకొని ఈ బాక్స్ని మార్చేస్తుంది. ఇక ఖాళీ బాక్స్ని అయితే తన చేతిలో పెడుతుంది. అది చూసి అక్కడ ఉన్న కనకమైతే చాలా సంతోషిస్తుంది. ఇక యామిని వాళ్ళ అమ్మ అది గమనించక అక్కడికి వెళ్ళి పంతులు గారికైతే ఉంగరాలు ఇస్తుంది. ఇక అక్కడ ఉన్న పంతులు గారు, నాయనా ఉంగరాలు మార్చుకోండి అంటూ ఆ బాక్స్ని ఎలా ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసేసరికి అందులో ఏమీ ఉండక ఎంటీ బాక్స్ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు, ఏంటమ్మా బాక్స్లో ఉంగరాలు లేవేంటి, ఉంగరాలు ఉండాలి కదా, ఏమయ్యాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న యామిని అలాగే వాళ్ళ అమ్మ నాన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఉంగరాలు లేకపోవడం ఏంటి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది. నేను తీసుకువచ్చాను కదా అంటూ ఉంటుంది యామిని వాళ్ళ మమ్మీ. ఇవంతా చూసి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, మీరు ఈ పెళ్ళి ఆపేయడమే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఆటంకమే. ఈ ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏదో ఒక అపచారమే జరుగుతుంది. ఉంగరాలు లేకపోవడం ఏంటి, ఉంగరాలు లేకపోతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది, అమ్మ ఎందుకు చెప్తున్నానో విను, నువ్వు ఈ పెళ్ళి చేసుకోకు అని చెప్పి ధాన్యలక్ష్మి యామినితో అంటుంది. అది విని కావ్య అయితే అలా నవ్వుతూ చూస్తుంది. ఇదంతా విని అక్కడ ఉన్న రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక యామిని అయితే ఉంగరాలు ఎలా మిస్ అయ్యాయి, అసలు ఏం జరుగుతుంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసి రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.